సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దళపతికి ఊహించని షాక్ తగిలింది. మద్రాస్ హైకోర్టు విజయ్ ఇచ్చినటువంటి ఆదేశాలను లేకుంటే ఉత్తర్వులను పూర్తిగా రద్దు చేసింది. కరూరు బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం పట్ల హైకోర్టులో జరిగినటువంటి విచారణలో ఆదేశాలు జారీ చేసింది. ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు వారికి ఇవ్వడం పట్ల ఫైర్ అయింది మద్రాస్ హైకోర్టు. జాబ్స్ ఇస్తూ సర్కార్ ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవంటూ తాజాగా వెల్లడించింది మద్రాస్ హైకోర్టు. ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా పంచి పెట్టేది కాదంటూ కూడా ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని తేల్చి చెప్పినటువంటి హైకోర్టు రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలంటూ కూడా కీలక సూచనలు చేసింది ముఖ్యమంత్రి అదేవిధంగా ప్రభుత్వానికి. దీంతో తమిళనాడులో ఒక్కసారిగా ఇప్పుడు రాజకీయ రంగం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. ఎందుకంటే గతంలో కరూరు బాధితులు ఎన్నికల కంటే ముందు జరిగినటువంటి పరిణామం మనందరికీ తెలిసిందే. కరూరులో తొక్కేసలాటలు జరిగి అక్కడ అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన దేశవ్యాప్తంగా కూడా అందరినీ కలిచివేసింది. ఈ నేపథ్యంలో ఆ రోజు విజయ్ ఖచ్చితంగా వారికి భరోసాగా ఉంటా, వారందరినీ ఆదుకుంటా, వారందరూ నా కోసం వచ్చినటువంటి అభిమానులు అంటూ చెప్పి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానంటూ చెప్పినటువంటి విజయ్ ఆ రకంగానే అంతకుముందే సహాయం చేయడమే కాకుండా తర్వాత ముఖ్యమంత్రిగా తమిళనాడులో పీఠాన్ని అధిరోహించినటువంటి తర్వాత టీవీకే పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని కొలువు తీరినటువంటి తర్వాత వెంటనే కరూరు బాధితులకు సంబంధించి సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. వారందరికీ ఆర్థిక భరోసాను ప్రకటించడమే కాకుండా వారిని స్వయంగా కలిసి వారందరికీ కూడా ఆ కుటుంబంలో అర్హులైనటువంటి విద్యార్హత ఉన్నవారికి అర్హతకు సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఇప్పిస్తున్నానంటూ ప్రకటించి వారందరికీ ఉద్యోగ నియామక పత్రాలను కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి వారందరికీ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అందరూ అప్పుడు ప్రశంసించారు. దేశవ్యాప్తంగా కూడా తను మాటకు కట్టుబడి ఉంటాడు, తన కోసం నమ్మినటువంటి వ్యక్తులకు ఏదైనా చేస్తాడు, విజయ్ తనను నమ్ముకున్నటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాడు, ఎంత దూరమైనా కూడా వెళ్తాడు అనేటువంటి ఒక పాజిటివ్ సందేశాన్ని దేశమంతా కూడా తీసుకొని వెళ్ళారు. కానీ ఇప్పుడు తాజాగా హైకోర్టులో వేసినటువంటి ఒక పిటిషన్లో భాగంగా కొంతమంది విజయ్ ఇచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కౌంటర్ దాఖలు చేశారు. దీనికి అనుగుణంగానే విచారణ చేసినటువంటి మద్రాస్ హైకోర్టులో కూడా భిన్నమైనటువంటి వాదనల తర్వాత హైకోర్టు కూడా ఈ యొక్క వాదనను ఏకీభవించింది. ఒక ప్రభుత్వము ఒక వ్యక్తి ఈ రకంగా ప్రభుత్వ ఉద్యోగాలు పంచుకుంటూ పోతే రేపొద్దున దానికి ఒక విలువ ఉండదనేటువంటి విధంగా ఇప్పుడు తాజాగా కోర్టు కూడా ప్రశ్నించినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఉచితంగా పంచిపెట్టడానికి ఇవి ప్రభుత్వ ఉద్యోగాలు అలా పంచిపెట్టడానికి కుదరదు, ఇలా ఎలా ఇచ్చారో అంటూ కూడా ఆదేశాలను వెంటనే రద్దు చేయాలంటూ ఇప్పుడు ఏదైతే వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాలు ఇచ్చారో వాటన్నింటినీ కూడా రద్దు చేసింది. అంటే ఇప్పుడు కరూరు బాధితులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాలలో ఉద్యోగాలు వచ్చాయని చెప్పేసి అనుకుంటున్నటువంటి వారందరికీ కూడా ఇప్పుడు పూర్తిగా వారు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, సాధారణంగానే వారు ఉన్నటువంటి పరిస్థితి. మరి దీని పట్ల అక్కడ ముఖ్యమంత్రి విజయ్ ఎలా రియాక్ట్ అవుతారు, ఏం చేయబోతారు, నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, మరి దీనికి సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఏమన్నా ఉంటుందా, లేకుంటే హైకోర్టు మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి ఈ సూచనల మేరకే నడుచుకొని ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా, ఏం జరుగుతుందనేది వేచి చూడాలి. కానీ మొదటిసారిగా ప్రభుత్వం ఏర్పడినటువంటి తర్వాత విజయ్కి ఎదురైనటువంటి మొదటి అడ్డంకని చెప్పొచ్చు, ఇది కోర్టు నుంచి వచ్చినటువంటి మొదటి సూచన అని చెప్పొచ్చు, మొదటి ఈ రకమైనటువంటి ఎదురు దెబ్బ అని కూడా చెప్పవచ్చు. ఇప్పటివరకు విజయ్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని, విజయ్ తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని కానీ లేకుంటే ఏదైనా కానీ ప్రజలందరూ కూడా హర్షించారు. గత పాలనల కంటే గత ప్రభుత్వాల కంటే భిన్నమైనటువంటి వైఖరితో విజయ్ ముందుకు వెళతారు. కొత్త తరమైనటువంటి యువతకు ఈ యొక్క కొత్త పాలనను అందిస్తూ తమిళనాడులో ద్రవిడియన్ కాకుండా మిగతా పార్టీలతో ద్రవిడియన్ పార్టీలతో సంబంధం లేకుండా మిగతా పార్టీ అనేటువంటి ఒక కొత్త ఇనిషియేట్ని తీసుకువచ్చి అందరికీ తీసుకువెళ్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఒక చుక్కెదురు కావడం, విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయానికి అడ్డంకి రావడము, మద్రాస్ హైకోర్టు నేరుగా ఇన్వాల్వ్ అయ్యి రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలంటూ సూచించడము, ఈ పరిణామాలన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు విజయ్కి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే మరి ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా కోర్టు ఆదేశాలకు తలొగ్గి వెనక్కి తీసుకుంటారా, లేకుంటే సుప్రీంకోర్టుకు వెళ్తారా, లేకుంటే ప్రత్యామ్నాయ మార్గంలో సరే గవర్నమెంట్ ఉద్యోగాలు కాకుండా కాంట్రాక్ట్ బేసిక్గా మరి ఏమైనా ఉద్యోగాలు కల్పించేటువంటి బాధ్యత తీసుకుంటారా, లేకుంటే వారికి ఇంకో రకమైనటువంటి భరోసా ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకువెళ్తారా, ఏం చేస్తారా అనేది ఇప్పుడు చూడాలి. విజయ్ నిర్ణయం పైనే ఇప్పుడు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. హైకోర్టు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆదేశాల తర్వాత
ఇప్పుడు ముఖ్యమంత్రి విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతారు, దీనిపైన ఎలాంటి ప్రకటన చేస్తారు, లేకుంటే ఏ విధంగా ముందుకు వెళ్ళబోతారు అనేది కూడా, ఎందుకంటే ఇంకా భవిష్యత్తులో పాలనాపరమైనటువంటి అంశాలలో అనేకమైనటువంటి ఇలాంటి లీగల్ చిక్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో అనేక మంది సీనియర్స్, అనుభవం ఉన్నటువంటి అనేక మంది ముఖ్యమంత్రులకే చాలా ఇలాంటి చట్టాలు కానీ లేకుంటే రకరకాల నిర్ణయాలు తీసుకున్నప్పుడు, ఆర్డినెన్స్లు ఇచ్చినప్పుడు, లేదంటే కొత్త నిర్ణయాలకు తీసుకున్నప్పుడు వాటిని కోర్టులో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తే వాటిని ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలో వారికి కొంత అనుభవం ఉండేది. ఇప్పుడు విజయ్కి ఈ విషయంలో కొత్త కాబట్టి ఇలాంటి లీగల్ టెక్నికల్ ఇష్యూస్ని కూడా సార్ట్అవుట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి, తను తీసుకునేటువంటి నిర్ణయాలలో కోర్టు కూడా అంగీకరించే విధంగా ఉండాలంటే ఏ రకంగా వెళ్ళాలి, ఏ రకంగా ఆ యొక్క పరిమితులను లోబడి ముందుకు వెళ్ళాలనేటువంటి అంశాలపైన కూడా ఇప్పుడు ఒక కొత్త అవగాహన తెచ్చుకునేటువంటి అవకాశము విజయ్కి కలిగినట్టుగా కనపడుతుంది. ఏదేమైనా కూడా హైకోర్టు, అక్కడ ఉన్నటువంటి మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో, అక్కడ ఆదేశాలతో తమిళనాడులో ఒక్కసారిగా కొత్త చర్చకు దారితీసింది. మొదటిసారి విజయ్కి ఎదురుదెబ్బ తగిలినట్టుగా కనిపించింది. మరి ఈ నిర్ణయాన్ని, హైకోర్టు నిర్ణయాన్ని విజయ్ ఎలా గౌరవిస్తారు, లేకుంటే నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకుంటారు, కరూరు బాధితులకు ప్రత్యామ్నాయ మార్గాల్లో ఇంకేమైనా చూపిస్తారా లేదా అనేది వేచి చూడాలి.